హాయ్ హలో ఎవ్రీవన్, మనం ఇంట్లోనే ఫ్రెష్గా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్. మనం చాలా డబ్బులు పెట్టి బయట కొంటూ ఉంటాం కానీ అంత ఫ్రెష్గా అనిపించదు. బట్ ఇంట్లో నేనైతే తయారు చేసుకుంటానండి. ఎక్కువ శాతం సరిపోతే బయట నెయ్యి కొంటాను, కానీ ఎక్కువ శాతం అయిపోతుంది. మనం పాలు ఉంటాయి కదా, పాలు కాగిసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలండి. ఇప్పుడు పాలు కాసి ఒక 2 hours 1 hour ఫ్రిడ్జ్లో పెట్టామంటే మీగడ ఎక్కువ వస్తుంది అనమాట. కాసిన పాలు పెట్టాలి, మీగడ వస్తుంది. ఆ మీగడ మొత్తం ఇలా స్టోర్ చేసుకున్నాను నేను, తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. ఒక 1 week అయిందనమాట. 1 weekది ఇలా స్టోర్ చేసాను. 1 week 10 days అయింది. 10 days మొత్తం ఇలా స్టోర్ చేస్తే ఇంత అయిందనమాట. ఇంకా అలా స్టోర్ చేసి మొత్తం 10 days 15 days 1 month కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం అండి ఎంతవరకు చేయాలంటే అదే మన ఇష్టం, ఏం కాదు. ఎన్నాళ్ళు పెట్టినా కానీ ఫ్రిడ్జ్లో అయితే పాడవదు మీగడ అసలు. మీగడైతే తీసుకుని ఇలా కడాయి పెట్టి ఆ కడాయిలో అయితే వేసుకుని మనం ఇలా చక్కగా ముద్దల్లా ఉన్నదంతా ఇలా పలుచగా ఇలా ఫోర్క్తోన్నా గరిటతోన్నా ఇలా పీసెస్గా చేస్తే మనం ఆయిల్లో పెట్టేస్తే అది కరిగిపోతుందండి. ఫస్ట్ కొంచెం సిమ్లో పెట్టాలి. ఫస్ట్ ఆయిల్లో పెడితే ముద్ద అలా ఉండిపోయి కొంచెం ఆ ముద్దలోంచి నెయ్యి దిగుతుంది, కానీ నెయ్యి ముద్ద అలా ఉండిపోతుంది. అలా కాకుండా కొంచెం సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా ఇలా ఫోర్క్తోన్నా గరిటతోన్నా ఇలా చేసేసిన తర్వాత అప్పుడు ఆయిల్లో పెట్టేసుకోండి ఒకసారిగాన. ఆయిల్లో పెడితే మొత్తం విడిపోయి అదంతా ముద్దల్లాంటిది అంతా విడిపోయి నెయ్యి అయితే తయారవుతుంది. చాలా ఈజీ అండి. మనం ప్రతి దానిలోని నెయ్యి వేసుకుంటూ ఉంటాం కదా, ఏం చేయాలన్నా కానీ. మనం బయట కొనుక్కున్న నెయ్యి కంటే కుదిరితే పాలు ఉంటే చాలా ఈజీగా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. పాలు లేకపోతే ఏం చేయలేం, పాలు ఉంటే మాత్రం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా పెట్టి ఆయిల్లో పెట్టేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. మధ్యలోని కలుపుకుంటూ వదిలేస్తే ముద్దలు అలా ఉండిపోతాయి. అప్పుడు నెయ్యి తక్కువ వస్తుందన్నమాట. కలుపుతూ ఉంటే మొత్తం ముద్దలు ఉన్నాయన్నీ విడిపోయి చిన్న చిన్న పీసెస్ కింద అయిపోయి అప్పుడు నెయ్యి ఎక్కువ వస్తుంది. ఆ ఒకే ముద్ద అలా పెట్టి కూడా మంట పెట్టేయచ్చు, బట్ నెయ్యి అంత ఎక్కువ రాదు. ముద్దలో ఉండిపోయి ముద్ద మొత్తం మాడిపోతుంది. అలా కాకుండా చిన్న చిన్న పీసెస్లా ఇలా తీసేసుకున్నామంటే చాలా ఈజీగా. చూసారా, అయిపోయింది. నెయ్యి కూడా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుందండి. ఇలాగా చాలా బాగుంటుంది. స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. మనం బయట కొనుక్కునే దానికంటే ప్రతిదానికి మనకైతే నెయ్యి అవసరమే కదా, ప్రతిదానిలో యూజ్ చేస్తాము. చాలా ఇలా ఇంట్లో ఈజీగా నెయ్యి అయితే తయారు చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి. చాలా ఈజీ అండి. ఈ ప్రాసెస్ ఈజీ అండ్ తయారు చేసుకోవడం కూడా ఈజీయే. అందుకే లెంత్ ఎక్కువ ఏం పెట్టలేదు, చిన్న వీడియోనే పెట్టాను. చాలా ఈజీ అని చూస్తారని చెప్పేసి. చాలామందికి తెలియదు అనమాట ఈ విషయము. తెలియక బయట కొనుక్కుంటారు ఎన్ని పాలున్నా. బట్ ఇంట్లో మనం చాలా ఈజీగా పాలు కాసాక బయట పెట్టేస్తాం కదా, అలా కాకుండా 1 hour అయినా ఫ్రిడ్జ్లో పెట్టామంటే మీగడ చాలా ఎక్కువ వస్తుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తేనే మీగడ వస్తుంది, బయట వదిలేస్తే మీగడ రాదు. ఆ మీగడ మనం పక్కన తీసి పెట్టుకుంటే ఇలా నెయ్యి ఎంతో ఈజీగా, ఎంతో స్మెల్ ఎంతో బాగుంటుంది అన్నమాట. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వేస్టేజ్ చూసారా, ఇంత వచ్చింది నాకు వేస్ట్ అయితే. ఆ వేస్ట్ అయితే పాడేసుకుందాం. ఇంకా చూసారా, ఈ నెయ్యి అయితే తయారైపోయింది. ఇది ఒక స్టోర్ చేసుకుని పెట్టేసుకుంటే ఎందులో అన్న పిల్లలకైతే ఇలా తయారు చేసుకుని ఓన్గా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి వేసి పెడితే తినడానికి చాలా ఆరోగ్యంగా ఉంటారు. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్ చాలా ఇంపార్టెంట్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టి నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.